వాస్నికులు శ్రీమతి కానుకొలను లక్ష్మీ సీత, కానుకొలను లక్ష్మీ సీత. రెండవ వారు శ్రీమతి కోసూరు వరలక్ష్మి, పాయకరావుపేట. 3 శ్రీ జేవి రమణయ్య, తెనాలి. జేవి రమణయ్య, తెనాలి. తర్వాత ఓకే అమ్మా తల్లి కూర్చో 2 తూములూరి మహాలక్ష్మి భ్రమరాంబిక, తూములూరు శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి, పిఠాపురం. సేనాపతి ఖ్యాతిశ్రీ, సేనాపతి పద్మావతి, సేనాపతి యజ్ఞశ్రీ. మాతా కోటీశ్వరరావు, చెన్నై. శ్రీమతి నండూరి జయలక్ష్మి, విశాఖపట్నం. శ్రీమతి నేతి శ్రీదేవి, హైదరాబాద్. శ్రీమతి పేరి భార్గవి, విశాఖపట్నం. శ్రీ భద్రిరాజు రమణరావు, హైదరాబాద్. సభను అప్పగించడమైనది. బాబు మైక్. దాసోహం కొంచెం పెంచండి. దాసోహం గురుదేవానాం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానాం అన్వహం హితభాషిణాం. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. మనకి ఉదయం సమస్యలు నిరాఘాటంగా పూర్తి అయిపోయాయి. ఒక్కొక్క పాదం. మధ్యాహ్నం 25 దత్తపదులకు 2 పాదాలు చొప్పున 25 నుండి 50 పాదములు కూడా హాయిగా రసవంతంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు వర్ణనలో అడుగు పెట్టాం. 25 వర్ణనలు. ప్రతి పద్యానికి అంటే ప్రతి అంశానికి 4 పాదములు కూడా ఒకేసారి చెప్పేయడం జరుగుతుంది. రేపు మళ్ళీ ధారణకు కూడా ఉంటుంది. ఆసువులు అంటారా, ఊరికే వీలుంటే అన్నీ అయ్యాక సమయం ఉంటే 4-5 అడుగుతాం, లేదంటే మొత్తం 25 రేపే వరుసగా ఆసువులు చెప్పేసుకోవచ్చు. ప్రారంభిస్తున్నాం. కానుకొలను లక్ష్మీ సీత గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. వారు ఒక వర్ణనాంశాన్ని ఇప్పుడు ఇస్తున్నారు. కానుకొలను లక్ష్మీ సీత గారు, భాగ్యనగరం. మేము అందరం ముద్దుగా ఆవిడ్ని వెన్నముద్దు గారు అంటాం. కాను కొలను అంటే మజ్జిగని కాను అంటారండి. ఓహో, అది ఒక కొలనుగా తీసుకుంటే తోడితే వచ్చేది వెన్న కదా. సరే సరే. బ్రహ్మశ్రీ కడిమెల వరప్రసాద్ గారికి నా ప్రణామాలు. మా నరసాపురం వాస్తవ్యులు మీరు, మీకు నా ప్రణామాలు, పాద నమస్కారం. అడుగువారు వారి మోమును అటువైపు త్రిప్పి అడుగుట మంచిది. అబ్బో ఓ నరసాపురం కానుకొన్నవారు మీరా? అవధాని గారి భరతబాబుకి మా శుభాశిస్సులు. వయసులో చిన్నవాడని నేను మొచ్చల రాజారాం గారు కూతురు, చెల్లెలు, సిస్టర్, చెల్లె. నేను మానస సరోవరం ఈరోజు వర్ణాంశం కింద మానస సరోవరం కింద తీసుకున్నా. మానస సరోవరం. మానస అనగా మనసు, సరోవరం అనగా సరస్సు. బ్రహ్మదేవుడు తన మానస సంకల్పంతో ఈ సరస్సును సృష్టించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ సరస్సులో నీరు ప్రపంచంలోని అత్యంత స్వచ్ఛమైనదిగా పేరుగాంచింది. ప్రసిద్ధ కైలాస పర్వతానికి సమీపంలో ఈ సరస్సు ఉంది. సింధు, సట్లెజు, బ్రహ్మపుత్ర నదులు ఈ ప్రాంతం నుంచే ఉద్భవిస్తున్నాయి.
అందుకనే మీరు ఇష్టమైన దయచేసి మన వర్ణనలో మన మేధావిత్వంతో టైం తీసుకోకుండా వర్ణన స్ట్రైట్ టు పాయింట్ సరాసరిగా చెప్పేయండి. వర్ణనాది అని డైరెక్ట్గా చెప్పేస్తే అయిపోతుంది. ఆ నెట్లోనే ఏదో పెట్టిన మ్యాటర్ అంతా మనం కంటతాబట్టి వచ్చి ఇక్కడ కక్కేస్తే మానస సరోవరంపై పద్యం కావాలి మీకు ఇంతేనా? అదండి మానస సరోవరంపై పద్యము. మధ్య కాంచనాబ్జములకు కాణాచి మించు రాజహంసలకును. రాసుకోవాలి వారు, ఇది రాసు కాదు. కాంచనాబ్జములకు కాణాచి మించు. కాంచనాబ్జములకు కాణాచియై మించు. మించు ఇంచుమించులాడు నించుమించు అని విజయ విలాసం. రాజహంసములకు రాజ్యమౌను. బాగుంది బాగుంది, చాలా బాగుంది. రాజహంసములకు రాజ్యమౌను. అది ఇది హంస అనే ప్రయోగించాలనుకుంటారు, కానీ హంస శబ్దం పుల్లింగము, హంస అని. అందుకని హంసము అని కూడా ప్రయోగిస్తాం. చరిత్రాదుల్లో చేరుతుంది కాబట్టి బహుళంగా 3 లోపం వస్తుంది. హంస హంసము 2 రూపాయలు ఉంటాయి, దర్భము అన్నట్లుగా. కాంచనాబ్జములకు కాణాచి మించు రాజహంసములకు రాజ్యమగును. మానస సరోవరం అనగానే అందరికీ హంసలు గుర్తొస్తాయి, ఎందుకంటే అక్కడే ఉంటాయి హంసలు అని. హంసలు మన కావ్యాల్లో తప్ప ప్రత్యక్షంగా మన ఎవరం కూడా చూడాల. వరహిమాలయముల సరసి విలసిల్లు మానసమ్ము బ్రహ్మ మానసము. శభాష్. వరహిమాలయముల సరసి విలసిల్లు మానసము బ్రహ్మ మానసము. బ్రహ్మాండంగా వచ్చింది పద్యం చాలా. కాంచనాబ్జములకు కాణాచి మించు రాజహంసములకు రాజ్యమగును. వరహిమాలయముల సరసియై విలసిల్లు మానసమ్ము బ్రహ్మ మానసమ్ము. బ్రహ్మమానసం అనే పదం చాలా అందంగా వచ్చింది ఇక్కడ, చాలా బాగుంది. 2వ వంశాన్ని ఇస్తున్నవారు కోసూరి వరలక్ష్మి గారు ఫ్రమ్ పాయకరావుపేట. సభాయ నమః. మా గురువుగారైన అభినవ మల్ల డాక్టర్ వేదాల గాయత్రి మేడం గారికి, మరియు మరో గురువుగారైనటువంటి తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి, అలాగే గురు సహస్రావధాని బ్రహ్మశ్రీ కడిమెల్ల వరప్రసాద్ గారికి నా ద్వాదశ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ శతావధానంలో పాల్గొంటున్నటువంటి మహనీయులందరికీ కూడా నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. భరత శర్మ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను అడగబోయే వర్ణాంశం ఏంటంటే, ఆషాఢస్య ప్రథమ దివసే అని ప్రశంసించబడినటువంటి ఆషాఢమేఘమే ఆనందరాగమని తెలియజేస్తూ మధ్యాహ్నంలో వర్ణించమని ప్రార్థన. ధన్యవాదం. అంటే ఇప్పుడు ఆషాఢ మాసాన్ని వర్ణించమంటారా, ఆషాఢ మేఘాన్ని వర్ణించమంటారా? అదే 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 ఆషాఢ మేఘం వర్ణన. మత్తేభం అంతేగా. వప్రక్రీడ పరిణత గజ ప్రేక్షణీయం దదర్శ. ఆషాఢ మాసాన ఇతనికి ఏం తెలుస్తుంది ఆషాఢం బాధ? ఉండదా? తిరుపతిలో కూడానా? రండి. ఆషాఢ మేఘం. అసలు ఆషాఢ మేఘం కంటే ఆషాఢ మాసమే పద్యం చెప్పమంటే మంచి పద్యం వస్తుంది, చక్కగా సరసంగా ఉంటుంది ఆ పద్యం. ఆషాఢ మాసం పద్యం బాగుంటుంది.
మహితాషాఢ పయోద బృంద. అబ్బో మొత్తం కదా అడిగారు. మహితాషాఢ పయోద బృంద. పయోదము అంటే మేఘము, మేఘముల యొక్క సముదాయం. అమితానా? అమితాషాఢ మహిత బాగుంది. మహితాషాఢ పయోద బృంద. మహితాషాఢ పయోద బృంద జలము. ఇలా అందామండి. మహితాషాఢ పయోద బృంద విహిత అమ్లానాంబుపాతంబు. విహిత అమ్లాన అంబుపాతంబు. మహితాషాఢ పయోద బృంద విహిత అమ్లానాంబుపాతంబు. అమ్లాన అంటే కురవలేనటువంటి వర్షం. అమ్లానం అంటే ఏంటి? అమ్లానే వాడిపో. అమలాన అంటే వాడని, వాడనటువంటి అంబు నీరున, స్వచ్ఛమైన నీరున. అమలానాంబు పాతము. మహితాషాఢ పయోద బృంద విహిత. బృందములను విడిచిపెట్టిన, బృందములు విడిచిపెట్టిన, వదిలిన, బృందమునే విడిచిపెట్టిన. మేఘాల నుండి వచ్చినటువంటి. మహితాషాఢ పయోద బృంద. విహిత లేదా ఇలా అందామండి. మహితాషాఢ పయోద బృంద విహిత అంభస్సార. విహిత అంభస్సార. మహితాషాఢ పయోద బృంద విహిత అంభస్సార. హాయిగా ఉంది అది. మళ్ళీ అమలాన అమలాన అక్కర్లేకుండా మహితాషాఢ పయోద బృంద విహితాంభస్సార పూరంబు. ఆ మేఘముల చేత విడిచిపెట్టబడినటువంటి, అది అలాగ తృతీయ అవుతుంది అక్కడ. అందుకే ఇదే బాగుంటుంది. విడిచిపెట్టబడిన ఆ నీటి సారం. అంభస్సార పూరంబు. ప్రవాహము. మహితాషాఢ పయోద బృంద విహితాంభస్సార పూరంబు. సన్నిహితం వై. సన్నిహితం వై. సన్నిహితం వై. నవదంపతి ప్రచుర సుస్నిగ్ధానురాగంబుగా. నవదంపతి ప్రచుర 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 నవదంపతి ప్రచుర సుస్నిగ్ధానురాగంబు గా. గా బాగుందండి హాయిగా. నవదంపతి ప్రచుర సుస్నిగ్ధానురాగంబుగా. సుస్నిగ్ధ అనురాగంబుగా. సుస్నిగ్ధానురాగంబుగా. ఈ దంపతి శబ్దం కాస్త ఆ వ్యాకరణ స్పృహ ఉన్న వాళ్ళకే అది, లేకపోతే దంపతి ప్రచుర అనేస్తారు. అనే దంపతి శబ్దం ఇకారాంతం కనుక దంపతి ప్రచుర అనే ప్రయోగించాలి దాన్ని. జంభావో దంభావశ్చ నిపాత్యతే. అదే అది జాయాపత్యో. అదే కనుక పైగా అది నిత్య ద్యోచనం. అది అంటే నిత్య ద్యోచనంలో అక్కడ దంపతి అయినా ఉంటుంది. ప్రథమ ద్యోచనము, ద్వితీయ ద్యోచనం దంపతి దంపతి దంపతిభ్యాం 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 దంపత్యోహ దంపత్యోహో అలా చెప్పాలి ఆ శబ్దాన్ని. సమాసం చేస్తున్నప్పుడు మాత్రం మళ్ళీ ఇకారాంతం అయిపోతుంది. అదే ద్వివచనంగా ఉన్నప్పుడే, అంటే ప్రథమావిభక్తిలో ఉండి పదంగా మారినప్పుడే దంపతి అని దీర్ఘం ఉంటుంది. సమాసం చేస్తే శబ్దమే ఉంటుంది కదా, అప్పుడే దంపతి శబ్దమే కానీ దంపతి శబ్దం కాదుగా. అందుకని దంపతి ప్రచురా అని అన్నమాట. ఇలాంటి ప్రయోగాలు శబ్దజ్ఞానం మనం ఇలాంటి అవధానాల్లోనే వాటి గురించి చర్చ నడుస్తూ ఉంటుంది. మనం ఇళ్లలో కూర్చొని పద్యాలు రాస్తున్నప్పుడు చర్చ ఉండదు, మనకు తెలిసిన పదాలే ప్రయోగించుకుంటాం అంతే.
ఇంకుందా? 2 పాదాలు అయ్యి అయిపోయిందా? మొత్తం పద్యం కాబట్టి 4 చెప్పేద్దామని కదా. ఓకే ఓకే. సుహితాంకూర వికాస భాసమగుచున్ సుహితాంకూర వికార భాసము వికాస భాసమగుచున్ వికాస భాసము వికాస భాసురముగా. బాగుంది. సుహితాంకూర వికాస భాసురముగా. సుహితాంకూర వికాస భాసురముగా. సుహితాంకూర వికాస భాసురముగా. సుహితాంకూర వికాస భాసురముగా. శోభావళిన్నింపుచున్ శోభావళిన్నింపుచున్ మహితాషాఢ పయోద బృంద విహిత అంభస్సార పూరంబు సన్నిహితం వై నవదంపతి ప్రచుర సుస్నిగ్ధానురాగంబుగా. సుహితాంకూర వికాస భాసురముగా. శోభావళిన్ నింపుచున్ రహి రహి 4వ పాదం. అవధాని గారు, మీ పైన నాకు చిన్న అనుమానం ఉందండి. రహి సస్యాంచిత భూమి భాగముగా. రహి సస్యాంచిత భూమి సంపదల సంరక్షించు. రహి సస్యాంచిత భూమి సంపదల సంరక్షించు. రహి సస్యాంచిత భూమి సంపదల సంరక్షించు నిశ్చింతలన్. మహితాషాఢ పయోద బృంద విహితాంభస్సార పూరంబు సన్నిహితం వై నవదంపతి ప్రచుర సుస్నిగ్ధానురాగంబుగా. సుహితాంకూర వికాస భాసురముగా. శోభావళిన్నింపుచున్ రహి సస్యాంచిత భూమి సంపదల సంరక్షించు నిశ్చింతగా. బ్రహ్మాండంగా అయిపోయింది. ప్రవాహం అండి, ప్రవాహం అండి. మీకు కూడా 4 పదాలు అయిపోయాయి. అయిపోయింది. మానసమ్ము బ్రహ్మ మానసమ్ము 4 అయిపోయాయి మీకు అండి. 2 పద్యాలు అయిపోయి 3వ పద్యం. ఇంకా మంచి ప్రౌఢ పరిపాకంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు 3వ అంశాన్ని అడుగుతున్న వారు తెనాలి నుంచి జేవి రమణయ్య. మాది తెనాలి, మీది తెనాలి, మాది కాదులండి. కానీ మేము తెనాలిలో చాలా అవధానాలు చేసాం. ముఖ్యంగా మా గురుదేవులు మహాశాస్త్రవేత్త వైయాకరులు శ్రీపాద లక్ష్మీనారాయణ శాస్త్రి గారు తెనాలిలో రిటైర్ అయ్యాక తెనాలి వచ్చి ఎంతోమందికి శాస్త్రపాఠాలు చెప్పారు ఆయన, మహానుభావులు. శ్రీ గురుభ్యో నమః. సభా నమస్కారం.
మా పద్య గురువు గారు సుబ్రహ్మణ్య శర్మ గారు బాగా నేర్పిన పద్యం మీద ఆసక్తి కలిగి కార్యక్రమం వచ్చారండి. ఇక్కడ వర్ణంలో నాకు అవకాశం కల్పించారు వారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన సోదరి కానుకొండల వారు మానస సరోవరం అడిగారు. వారు చూసి నాకు కూడా ఆ పక్కనే ఉన్న కైలాస పర్వతం గురించి చెప్పని కైలాస పర్వతం గురించి వర్ణన చేయమని కలిగింది. సంతోషం. అదే పద్య కవి కర్మాగారం నుండి ఉత్పత్తి అయినటువంటి వస్తువు ఇది కూడాను. తోపెల్ల వారి యొక్క పద్య కవి కర్మాగారం అది. వారు కైలాస పర్వతం మీద పద్యం చెప్పమని అడుగుతున్నారు. మా రావు వెంకటేశ్వర్లు గారిని మేమందరం కూడా అవధాని కర్మాగారం అని పిలిచేవాళ్ళం. అంటే అవధానం తయారు చేస్తుంటారు ఆయన. అలాగే ఈయన పద్య కవులను తయారు చేస్తుంటారు కనుక తోపెల్ల బాలసుబ్రహ్మణ్యం గారు పద్య కవి కర్మాగారము. అది జేవి రమణయ్య గారు అడిగిన అంశం కైలాస పర్వతం. కైలాస పర్వత వర్ణన. అవధాని గారు, అయ్యా, నిరుపాతి స్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పుర విడెము. నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పుర విడెము. ఇప్పుడు మీకు కావాలా? ఆత్మకింపైన భోజనము, ఉయ్యల మంచము, ఒప్పు తప్పరయు రసజ్ఞులు, ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్. వీళ్ళందరూ ఉంటే కానీ నేను కవిత్వం చెప్పలేను అన్నాడు పెద్దన. మీరేంటో అసలు మీ ట్రైన్కి బ్రేకులే లేవు. అదేంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ స్పీడ్లో పోతూ ఉంది. ఇంతకు మీ రహస్యం ఏంటంటారు? ఆయన పెద్దనండి కాబట్టి ఆయనకు అవన్నీ కావాలి. నేను చిన్నన్నే కదా, ఇంకా నాకు అన్న అవసరం లేదు. ఇక్కడ కూడా తప్పరయు రసజ్ఞులు లేఖక పాఠకోత్తములు ఉంటే చాలు. ఎలాగ ఉన్నారు కదా. ఒక్క ఆ తాంబూలం ఇవ్వడానికి రమణీయ ప్రియ దూతిక తప్ప మిగతా అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇబ్బంది లేదు. అది దాని అవసరం అప్పుడప్పుడే ఇంకా అవసరం లేదు కాబట్టి ఇంకా కొంచెం సమయం ఇద్దాము. పర్లేదు, చెప్పగలరు ఈయన. బాగుందండి. కైలాస్ శివుడు పార్వతి తాండవించెడి చిద్విలాసపు వేదియై. తరళ వృత్తం, మత్తకోకల చుట్టం. శివుడు పార్వతి తాండవించెడి చిద్విలాసపు వేదియై. శివుడు పార్వతి తాండవించెడి చిద్విలాసపు వేదియై. ఎలాంటి ఏం తెలియదు, అది మత్తకోకలకి దగ్గరగా ఉంది అని. శివుడు పార్వతి తాండవించెడి చిద్విలాసపు వేదియై. హిమాలయ పర్వతం వర్ణన కదా, కైలాస పర్వతం వర్ణన కదా, అందుకని. శివుడు పార్వతి తాండవించెడి చిద్విలాసపు వేదియై. భవిక నందిక మర్దలధ్వని. భవిక నందిక మర్దలధ్వని. భవిక మంగళకరమైనటువంటి
భవిక నంది నందిక. భవిక నందిక మర్దల ధ్వని అంటే మృదంగ ధ్వని అని అర్థం. ఇలా అందాం, లేకపోతే భవిక నంది మృదంగనాద హాయిగా ఉంది. భవిక నంది మృదంగనాద విభాసురమ్మగు రంగమై. అది విభాసురమ్మగు రంగమై. భవిక నంది మృదంగనాద విభాసురమ్మగు వేది రంగమై. విభాసురమ్మగు రంగమై. వాట్ హ్యాపెండ్? ప్రవిమల ప్రమథాళిగాన. ప్రవిమల ప్రమథాళిగాన. ప్రవిమల ప్రమథాళిగాన. ప్రవిమల ప్రమథాళిగాన. ప్రవిమల ప్రమథాళిగాన. ప్రవిమల ప్రమథాళిగాన తరంగ. అది తరంగ. ప్రవిమల ప్రమథాళిగాన తరంగ. సంయుక్త విశ్రామం. ప్రవిమల ప్రమథాళిగాన తరంగ. ప్రవిమల ప్రమథాళిగాన తరంగ కందర బృందమై. తరంగ కందర బృందమై. బృందమై. తరంగ కందర బృందమై. తరంగ కందర బృందమై. దివిజపాళి సుదర్శనంబయి. దివ్యపాళి సుదర్శనం అంటే ఇక్కడ ఆ విష్ణుమూర్తి ఆయుధం కాదు, అది ఇది చూడడమే, ఇక్కడ కనబడమే. దివ్యపాళి సుదర్శనంబయి. సుదర్శనం కూడా అనొచ్చు, తప్పే ఉంది. దానికి ఆ పేరుంది కానీ ఆ అర్థం ఇక్కడ ఉపయోగపడకూడదని లేదు కదా. దివ్యపాళి సుదర్శనంబై. దివిజపాళి సుదర్శనంబై తేజమెచ్చు తేజమెచ్చు హిమాద్రిలో. తేజమెచ్చు హిమాద్రిలో. అది దివ్యపాళి సుదర్శనంబై తేజమెచ్చు హిమాద్రిలో. అయిపోయింది మొత్తం 4 పదాలు. ఒకసారి అనండి. శివుడు పార్వతి తాండవించెడి చిద్విలాసపు వేదియై. భవిక నంది మృదంగనాద విభాసురమ్మగు రంగమై. ప్రవిమల ప్రమథాళిగాన తరంగ తరంగ కందర బృందమై. దివిజపాళి సుదర్శనంబై తేజమెచ్చు హిమాద్రిలో. అండి హాయిగా వచ్చింది తగ్గ. 4వ అంశం ఇస్తున్న వారు హైదరాబాద్ వస్తవ్యులు శ్రీ తూములూరి మహాలక్ష్మి భ్రమరాంబిక. సభా సరస్వతికి నమస్కారం అండి.
మొన్నటి వరకు వేసవికాలం ఎండతోటి సలసల కాగిపోయి వేడెక్కిపోయినటువంటి నేల తల్లి మీద తొలకరి చినుకు పడినప్పుడు ఆ నేల తల్లి యొక్క సంతోషం ఎలా ఉంటుందో వర్ణించమని. తొలకరి వాన చినుకులు తగలగానే నేల తల్లి ఆనందం. ఇష్టం వచ్చిన సహజంగా అది మంచిదండి. వర్ణనల్లో ఛందో నిర్దేశం చేయకుండా ఉంటేనే బాగుంటుంది. మీరు అడిగిన భావాన్ని తగిన ఛందస్సు వారే తీసేసుకుంటారనమాట. తొలకరి వాన, నేల తల్లి పులకరింపు. దారి తప్పినట్టి తన పట్టి కనినట్లు. దారి తప్పినట్టి తన పట్టి కనినట్లు. ఆట వెళ్దా? దారి తప్పినట్టి తన పట్టి కనినట్లు. భాను చూచినట్టి పద్మమట్లు. భాను చూచినట్టి నట్టి పద్మమట్లు. తప్పిపోయిన కొడుకు దొరికితే ఎలాంటి ఆనందం కలుగుతుందో, సూర్యుని చూస్తే పద్మానికి ఎలాంటి ఆనందం కలుగుతుందో, భిన్న భిన్నమైన పరిస్థితులు అన్నమాట అవి. భాను చూచినట్టి పద్మమట్లు. వర వసంతముగను తరు బృందమట్టులు. ఎలాగా? వర వసంతముగను తరు బృందమట్టులు. కను అనా చూసేటువంటినా? వర వసంత ఉండు, వసంతముగను అని ఒక అర్థం వస్తుంది. వర వసంతము కను తరు బృందమట్టులు. వర వసంతముగను తరు బృందమట్టులు. వర్ష బిందువులకు వసుధ మురిసే. శభాష్. వర్ష బిందువులకు వసుధ మురిసే. అడిగిన మనిషి అడిగినట్టుగా కరెక్ట్గా అలా దిపోయింది, ప్లెయిన్గా వచ్చేస్తుంది. చాలా బాగుంది. ఒకసారి అనొస్తారా? దారి తప్పినట్టి తన పట్టి గనినట్లు. భాను చూచినట్టి పద్మమట్లు. వర వసంతముగను తరు బృందమట్టులు. వర్ష బిందువులకు వసుధ మురిసే. వర్ష బిందువులకు వసుధ మురిసే. 5వ అంశాన్ని ఇస్తున్న వారు ముద్దు వెంకటలక్ష్మి గారు, పిఠాపురం నుండి. సభా సరస్వతికి నమస్కారం. చిరంజీవి భరత శర్మకు శుభాశీస్సులు. వర్ణనకు నేను ఇస్తున్న అంశం, రేపు విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభింపబడుతున్న శుభ సందర్భంగా ఉత్తరాంధ్రుల ఆనంద సందోహాన్ని వర్ణించండి. విజయనగరం భోగాపురంలో నూతనంగా విమానాశ్రయం స్థాపించబడుతూ ఉన్నది. శంకుస్థాపన జరుగుతోంది. ప్రారంభమేనా? అయిపోయింది ఇప్పుడే? నేను ఇంకా వెనకబడున్నానా? ప్రారంభోత్సవే. అది విమానం రేపు ఎగిరేస్తుంది గాలిలో భోగాపురంలో. అదే వైభవంగా ఎగురుతుంది. ఆ సందర్భంలో ఉత్తరాంధ్రుల యొక్క ఆనందం. ఉత్తరాంధ్రులేండి, మాకు ఆనందమే, అందరికీ ఆనందమే. ఇది ఏం చేయండి, మాకోటి ప్రయాణాలు చేస్తాం, మీరే కాదు మేము చేస్తాం వాటిలో ప్రయాణాలు. అది అఫ్కోర్స్ అయినా ఉత్తరాంధ్రుల ఆనందం చెప్పండి. అయ్యో అదే దాని అండి.
విమానమట్లు నింగిదాకు విమానమట్లు నింగితాకు అదే పంచామరా విజయనగరం అన్నారండి, అంతేగా? ఉత్తరాంధ్రుల ఆనందం అది. ఏ ఊరి పేరు చెప్పాలని అనలేదు. భోగాపురం అని ఒక మాట మాత్రం వచ్చింది రావడం, కానీ భోగాపురంలో విమానం ప్రారంభమైంది కనుక ఉత్తరాంధ్రుల ఆనందము. దాని పేరు అది, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమాన కేంద్రం. ఆ ప్రారంభం సందర్భంగా ఉత్తరాంధ్రుల ఆనందం. మీరు ఎన్ని పంచామరం ఎందుకు చెప్పుకుంటున్నారు అర్థం కదా, వారు చేతందం అన్నారు కదా, ఎందుకని తెచ్చిపెట్టుకోవడం. జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్చరి ఆడగడం కాదు పంచామరం అంటే, అడిగితే తప్పదు. అంతా బింకంగానూ ఉంటుంది. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, అలాగా చాలా సరళంగానూ ఉంటుంది. ఎలా అయినా చెప్పచ్చు పంచామరాన్ని. విమానమట్లు నింగిదాకు విశ్వమోదితంబుగా. విమానము అట్లు, అది విమానమట్లు నింగితాకు విశ్వమోదితం, విశ్వమోహనంబుగా విశ్వమోహనంబుగా, విమానమట్లు నింగితాకు విశ్వమోహనంబుగా. అడకపోయినా పంచతామరం ఎత్తుకున్నారు, బాలుడు కదా. సమిద్ధ మానసంబులెల్ల, మళ్ళీ ఎలాగా? సమిద్ధ మానసంబులెల్ల, సమిద్ధ మానసంబులెల్ల. విమానంలాగా నింగిని తాగుతున్నాయి, అంత అనంత ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. విమానమట్లు నింగిదాకు విశ్వమోహనంబుగా, సమిద్ధ మానసంబులెల్ల సంబరంబు నొందగా. సమిద్ధ మానసంబులెల్ల సంబరంబు నొందగా. జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరి. అది పంచతామర వృత్తం ఉంటే దాని నడక ఎలా ఉంటుంది. సమిద్ధ మానసంబులెల్లా సంబరంబు నొందగా. సమీకరించి రామరాజ, సమీకరించి రామరాజ. సమీకరించి రామరాజ శబ్ద సంగీతంబుగా. సమీకరించి రామరాజ శబ్ద సంగీతంబుగా, సంగీతం సంగీతముగా అంటే చండితం అన్నట్టుగా. అంతే, ఆ పేరుతో. అదే సౌండ్యతోటి. సమీకరించి రామరాజ శబ్ద సంగీతముగా, ఆ సౌజ్ఞం వచ్చేలాగా, ఆ రామరాజు యొక్క పేరు వచ్చేలాగా అని. అంతే. జా కింద ఇణి సంరాసి, జా కింద ఇణి ఇకారమును. సమీకరించి రామరాజ శబ్ద సంగీతముగా. ప్రమోదమౌ వినోదమౌ శుభంబులుత్తరాంధ్రకున్. బాగుంది. ప్రమోదమౌ వినోదమౌ శుభంబులుత్తరాంధ్రకున్. ప్రమోదమౌ వినోదమౌ శుభంబులుత్తరాంధ్రకున్. 4 వచ్చే ఒకసారేనంటే హాయిగా నా ఉత్తరాంధ్ర పదం వచ్చేసింది, గొడవలేదు, హ్యాపీ. విమానమట్లు నింగిదాకు విశ్వమోహనంబుగా, సమిద్ధ మానసంబులెల్ల సంబరంబు నొందగా. సమీకరించి రామరాజ శబ్ద సంగీతంబుగా. ప్రమోదమౌ వినోదమౌ వినోదమౌ శుభంబులుత్తరాంధ్రకున్. ఏమండి హాయిగా వచ్చిందండి, చాలా తగ్గ. అడగకపోయినా పంచామరం తీసుకున్నారు, బ్రహ్మాండంగా నడిపించారు.
ఇప్పుడు ఆరా సేనాపతి ఖ్యాతిశ్రీ అనకాపల్లి. ముందుగా సభకు నమస్కారం. గురు సహస్రావధాని బ్రహ్మశ్రీ కడిమిళ్ళ వరప్రసాద్ గురువు గారికి మరియు భరత శర్మ గారికి నా యొక్క నమస్కారములు. ఇంద్రధనుస్సులోని 7 రంగులు మరియు మనిషి జీవితానికి పోల్చుతూ నాకు ఒక పద్యం కావాలి గురువు. అబ్బో, చూడడానికి చిన్నపిల్ల కానీ చాలా బరువుగా అడిగింది విషయం, చాలా పొడుగైన విషయం అడిగింది. ఇంద్రధనుస్సులో 7 రంగులు జీవితానికి పోల్చాలా? నువ్వేం చదువుతున్నావు? ఇంటర్ కంప్లీట్ అయింది గురువు గారు. ఓకే ఓకే. బాగుందండి. ఇంద్రధనస్సులోని 7 రంగులు మానవ జీవితానికి పోలిక అన్వయిస్తే చెప్పాలి జీవితానికి. అరుణవర్ణంబు రాగంబు నవఘళింప. ఏంటి ఎన్ని పదాలు చెప్తారంటే? 7 వరుసగా చెప్తారండి. రంగు మొదలెట్టారో పాదం అయిపోయింది ఇక్కడ. అరుణవర్ణంబు రాగంబు నవధరింప, ఎరుపు అనురాగాన్ని గుర్తు. నీలవర్ణంబు కోప తాపాళి నింప. నీలవర్ణంబు కోప తాపాళి నింప. సప్తపది చెప్తారేమో. సప్తపదికి దగ్గరగా ఉన్నాడు కదా, అందుకే సప్తపది చెప్పారు. ఇప్పుడు అది నీలంలోనే ఇంకా అన్ని ప్రభేదాలు వస్తాయి. సరే సరే. తర్కశాస్త్రంలో కూడా 7 రంగులు చెప్పారు. ఆంగ్లేయులు దాన్ని చెప్పారు. హరితవర్ణంబు హరితవర్ణంబు తెలుప నూత్నాంకురముల. హరితవర్ణంబు తెలుప నూత్ర, అప్పుడే మొలుస్తున్న మొలకలు అన్నమాట, అంటే సస్యశ్యామలత్వాన్ని. హరితవర్ణంబు తెలుప నూత్నాంకురముల. చిత్రమింద్రధనువు నరజీవనంబు. చిత్రమింద్రధనువు నరజీవనం. అందులో చిత్రవర్ణం వచ్చింది అనమాట. చివరిది చిత్రవర్ణం కాబట్టి జీవితంలో జరిగే చిత్ర విచిత్రాలన్నీ ఆ చిత్రవర్ణం అనమాట. చిత్రమింద్రధనువు నరజీవనంబు. చిత్రమింద్రధనువు నరజీవనంబు. ఏమా అయిపోయింది. సరే. తర్వాత సేనాపతి 2 ఉన్నారే. 8వ అంశం ఇస్తున్నారు కూడా. సేనాపతి యజ్ఞశ్రీ అని 3 ఉన్నారు. అదే పద్మావతి గారు. ఇప్పుడు 7వ అంశం సేనాపతి పద్మావతి గారు, వీరు అనకాపల్లె. సభా సరస్వతికి నమస్కారములు. ఒకే ఊరు నుంచి, ఒకే ఇంటి నుంచి 3 వచ్చినట్టున్నారు. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవివర్యులకు, గురు సహస్రావధాని అయినటువంటి కడిమిళ్ళ వరప్రసాద్ గారికి మరియు మా గురువు గారు అయినటువంటి శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి నా యొక్క సహస్రావధానములు, సహస్రాభివందనాలు. అలాగే ఈనాటి శతావధానం చేస్తున్నటువంటి భరత్ శర్మ గారికి నా యొక్క శుభాకాంక్షలు. మేము జిల్లా పరిషత్ హై స్కూల్లో తోటాడ బయాలజీ టీచర్గా పనిచేస్తున్నామండి. అనకాపల్లి నుంచి రావడం జరిగింది. ఈనాటి నా యొక్క ప్రశ్న ఏంటంటే, మనకి భూతకాలం, వర్తమాన కాలం, అలాగే భవిష్యత్ కాలం అనే 3 కాలములు మనందరికీ తెలుసు. ఈ 3 కాలాలని సమన్వయపరుస్తూ మనిషి జీవితంలో బాల్యము, యవ్వనము, అలాగే వృద్ధాప్యం అనే 3 కాలాలు ఉన్నాయి. వీటిని
దానికి అన్వయిస్తూ ఒక మంచి వర్ణన మీ ఇష్టం వచ్చిన వృత్తంలో ఒక పద్యం రూపంలో మాకు ఇస్తారని ఆశిస్తున్నాం సార్. 3 కాలాలని సమన్వయిస్తూ మనిషి జీవితంలో ఉన్నటువంటి బాల్యం, ఈ 3 కాలాలని 3 దశల్ని మనిషి జీవితంలో ఉండే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యంకి అన్వయిస్తూ ఒక మంచి వర్ణన ఇవ్వగలరని కోరుకుంటున్నాం. ధన్యవాదములు. బాల్య యవ్వన వార్ధక్యాలను భూత వర్తమాన భవిష్యత్తులతో పోల్చాలి, చెప్పాలి. మీ అనకాపల్లిలో ఉన్న కోటారావు గారు మా గురువు గారు, మీకు తెలుసో లేదో, వారు కె కోటారావు గారు ఏఎంఏఎల్ కాలేజీలో పనిచేశారు, తెలుగు లెక్చరర్గా రిటైర్ అయ్యారు ఇక్కడే. వారే మా గురువు గారు. లిట్టున తెలియదు లోకము. లిట్టు అంటే భూతకాలము అని అర్థం. జరిగిపోయిన కాలానికి లిట్టు అని పేరు. అది ఆ వ్యాకరణ, సంస్కృత వ్యాకరణం చదువుకున్న వాళ్ళకి మాత్రం తెలుస్తాయి. లట్టున భవబంధనంబులన్ తగులాడున్. లట్టున భవబంధనంబులన్ తగులాడున్. లట్టు అంటే వర్తమాన కాలము అని అర్థం. మళ్ళీ ఒకసారి లిట్టున తెలియదు లోకము. అంతే కదా, బాల్యంగా ఉన్నప్పుడు ఏమీ అంతే కదా, గడిచిపోయిన కాలం ఉంది, అప్పుడు లోకం ఎలా ఉంటుందో తెలియలా. లిట్టున తెలియదు కాలము. ఇప్పుడు వర్తమానం వచ్చిందా? లట్టున భవబంధనంబులన్ తగులాడు. ఊహలు బాగానే ఉన్నాయి, పర్లేదా, ఆలోచనలు వచ్చేసాయి, పరిణతి వచ్చింది. వర్తమాన కాలంలో ఇంకా సంసార బంధనాలతో తగులాట్లే, ఇంకా తగులాడు. ఇంకా లురుట్టుంది, లురుట్టు అంటే భవిష్యత్ కాలము. లురుట్టున జర్జర దేహము. రాబోయే కాలంలో ఏముంటుంది? శరీరం అంతా శిథిలమైపోతుంది. ఇంకా వార్ధక్యం అడిగింది కదా ఆవిడ, వార్ధక్యంలో శరీరం అంతా శిథిలమైపోతుంది. లురుట్టున జర్జర దేహము. అయిపోయింది 3 కాలాలు, 3 దశలు వచ్చేసాయి. ఇంకా 4వ పదం ఏదో చెప్పేసి పోరడం. ఇంకది చాలా తెలివితేటగా చెప్పాడు మనవాడు, హాయిగా. లిట్టునకేమి గాని ఇక రుట్టును గూర్చి వచింపు మిత్రమా అని మేడసారి మోహన్ శతావసానం చేస్తున్నప్పుడు ఒక పుచ్చుకుడు అడిగాడు ఆయన. లిట్టునకేమి గాని ఇక రుట్టును గూర్చి వచింపు మిత్రమా. జరిగిన దానికే ఉందిలే, రాబోయే కాలంలో ఎలా ఉంటుందో చెప్పు, ఆ సంగతి చెప్పు అని అడిగాడు ఆయన. అది బాగుంది, మంచి ఆలోచన వచ్చిన పద్యం అది. లిట్టు లట్టు లురుట్టు. పట్టుము మూడిటను పుణ్య పరిపాకంబున్. పట్టును మూడిటను పుణ్య పరిపాకంబు. హాయిగా వచ్చిందండి. ఒక వినూతనమైన పదాలు చెప్పిన పద్యం చాలా చాలా బాగుంది. మరి ఇందులో మొత్తం 10 లకారాలు ఉంటాయి. ఏదో ఆ 10 లకారాలు చిన్నప్పుడు మేము మా గురువుల అనుగ్రహంతో చదువుకున్నాం కాబట్టి ఏవో లకారాలు సంపాదించుకుంటూ ఉన్నాం. అది ఈ లకారాలు సంపాదించడానికి ఆ లకారాలే కారణం అన్నమాట, ఆ 10 లకారాలే. బాగున్నది, సంతోషం. ఇంకోసారి అనేయండి. లట్టున తెలియదు లోకము. లిట్టున తెలియదు లోకము. లట్టున భవబంధనములన్ తగులాడున్. రుట్టున జర్జర దేహము పట్టుము మూడిటను పుణ్య పరిపాకంబున్. అది 3 మన పుణ్య విశేషాన్ని బట్టి మన జీవితం నడుస్తూ ఉంటుంది అంతే అని చాలా చాలా హాయిగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అనకాపల్లి వాస్తవ్యులే 8 సేనాపతి యజ్ఞశ్రీ గారు. అందరికీ నమస్కారం. నా పేరు సేనాపతి యజ్ఞశ్రీ. ముందుగా గురు సహస్రావధాని బ్రహ్మశ్రీ కడిమల్ల వరప్రసాద్ గారికి నమస్కారములు. నేను ఇప్పుడు అడగబోయే ప్రశ్న, సూర్యుడి వెలుగును మరియు చంద్రుని వెన్నెలను ప్రకృతితో పోలిస్తూ వర్ణించమని నా ప్రశ్న. సూర్యుడి వెలుగు, చంద్రుని వెన్నెల ప్రకృతితో పోల్చడం అంటే మొత్తం ప్రకృతితో సమన్వయిస్తూ పద్యం కావాలి. అది 2 ప్రకృతికే. ఆ ప్రకృతిలో పడుతుంటే ప్రకృతి నుంచి మనం వాటిని ఆస్వాదిస్తాం అంతే. ఒక్క నేత్రంబు తెరిచిన ఉదయ శోభ. అబ్బో భూపాల రాగం. ఒక్క నేత్రంబు తెరిచిన ఉదయ శోభ.
ఒక్క నేత్రంబు తెరిచిన ఉదయ శోభ. అంటే సూర్యుడు అని అర్థం. ఒక్క నేత్రంబు తెరిచిన ఉదయ శోభ. ఒక్క నేత్రంబు తెరిచిన, మళ్ళా రెండో పాదంలో ఒక్క నేత్రంబు తెరిచిన ఒక్క నేత్రంబు తెరిచిన ఉదయ శోభ. ఒక్క నేత్రంబు తెరిచిన ఒక్క నేత్రంబు తెరిచిన ఉడుపలీల. ఉడుప చంద్రుడు. చంద్రుడు. ఉడు అంటే నక్షత్రం, పా అంటే పాలించేవాడు, అంటే నక్షత్రములను పాలించేవాడు అంటే ఉడుపుడు. ఉడుప అంటే చంద్రుడు అని అర్థం. ఉడుపలీల. ఒక్క కంటి, ఇంకో కన్ను తెరిస్తే చంద్రుని యొక్క లీల కనబడుతుంది. విష్ణుమూర్తి ఓ కన్ను సూర్యుడు, ఓ కన్ను చంద్రుడు కనుక ఓ కన్ను తెరిస్తే ఉదయలీల కనబడుతుంది, ఇంకో కన్ను తెరిస్తే చంద్రుని హేళ కనబడుతుంది. బాగుంది. ఉడుపలీల. ఉడుప హేళనా లేలన్నారు? హేళ లీల. హేళ. ఓకే. ఉడురాన్మౌళి అంటారు ఈశ్వరుణ్ణి. అంటే ఉడురాజు అంటే చంద్రుడు, చంద్రుడు శిరస్సాంతి గలవాడు అని. ఉడుప హేళ అనే పెడదామండి. బాగుంటుంది. ఉడుప హేళ. చంద్రుడు కదా, హేళ బాగుంటుంది. ప్రకృతి పోషించుచుండునా పరమలీల. బాగుంది. బాగుంది. ప్రకృతి పోషించుచుండునా పరమలీల. రెంట రక్షించుచుండును. రాసలీల కాదు కదా. రెంట రక్షించుచుండును రాసలీల. రెంట రక్షించుచుండును శ్రీ విభుండు. బా ఏతి భయపడింది. రెంట రక్షించుచుండును శ్రీ విభుండు. బాబా. అంటే పగలు రాత్రి కూడా భూపాలు రాయమని ఇంకా చక్కగా వచ్చేది. తర్వాత ఒకసారి అనేస్తారా మొత్తం అనేయండి. ఒక్క నేత్రంబు తెరిచిన ఉదయ శోభ. ఒక్క నేత్రంబు తెరిచిన ఉడుపహేళ. ప్రకృతి పోషించుచుండునా పరమలీల. రెంట రక్షించుచుండును శ్రీ విభుండు. హాయిగా హాయిగా వచ్చింది. 9వ అంశం ఇస్తున్న వారు మాతా కోటీశ్వరరావు గారు, చెన్నై. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు గురు సహస్రావధాని వారికి, ఈ శతావధాన సంచాలకులకు వారికి నమస్కారం. నాకు ఈ అవకాశం కల్పించిన పద్య గురు సార్వభౌమ తుపల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి నమస్కారములు. ఈనాటి అవధాన బాలభాస్కరుడు శతావధాని వారికి ఆ కాశీ విశ్వేశ్వరుడు ఆశీస్సులు. నేను అడగబోయే వర్ణాంశం ఏమిటంటే, శతావధానంలో 4 వర్గాల్లో 100 మంది పృచ్ఛకులు ఉంటారు, కానీ ఈ శతావధానంలో 108 మంది ఉంటున్నారు. అంటే అష్టోత్తరం. ఇక్కడ ఉండే ఈ పృచ్ఛకులందరినీ పద్య పుష్పాలుగా భావించి 4 వర్గాల్లో 4 పేర్లు తీసుకుని ఆ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామికి మీ పద్య పుష్పాలు సమర్పించాలని కోరుకుంటున్నాను.
వృత్తం మీ సొంతం. శతావధానం వర్ణన నరసింహస్వామికి నివేదన అంతే. సరే, ఒక్కొక్క వృత్తంలో ఒక్కొక్క పృచ్ఛకాళిలో ఎవరో ఒకళ్ళ పేరు తీసుకోమంటున్నారు, అదేనా? 4 వర్గాల్లో ఎవరో పేరు తీసుకున్నాడు. 4 వర్గాలు అంటే దత్తపది సమస్య, దత్తపది వర్ణన. మళ్ళీ దత్తపది అయిపోయింది ఇప్పుడు. అది వర్ణన ఎలా అవుతుంది? అంతే. స్థూలంగా మీ ఉద్దేశం ఏమిటి? వృత్తం మీ శతావధానం జరుగుతోంది, అష్టోత్తర శత ప్రశ్నలతోటి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని అర్చించాలి. అంటే ఈ శతావధానం బాగా జరిగేలాగా దీవించమని లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించండి. హాయిగా ప్రాణానికి అదే, ఓకే. అలా చెప్పండి. ఓకే. అష్టోత్తర శతం 108 అంటే మనకి నక్షత్రాలు 27 ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 4 27 108 అవుతుంది. అంటే ఏ నక్షత్రంలో ఏదో ఒక పాదంలో పుట్టాల్సింది పుట్టేవాడు ఎవడైనా సరే. కనుక ఈ 108 పాదాల్లో ఏ పాదంలో పుట్టిన వాడికైనా సరే మంచి జరగాలని కోరుకుంటూ చేసేటువంటి దైవస్థుతులు కాబట్టి వాటికి 108 నామాలు ప్రధానంగా పెడుతూ ఉంటారు. అది అష్టోత్తర శతం అనేది సంఖ్య ప్రసిద్ధిగా రావడానికి ప్రధానమైన ఉద్దేశం అదనమాట. ఇక్కడ కూడా అష్టోత్తర శతం ప్రశ్నలు 108 పెట్టారు. ఈ 108 అష్టోత్తర శత అర్చనలాగా ఇది నరసింహస్వామికి అర్చన కావాలి. 108 ప్రశ్నలతో ఈ శతావధానం 108 నామాలతో పూజించినట్లుగా అది నరసింహస్వామికి నివేదనలాగా వెళ్ళాలి. అదే కదా నీ ఉద్దేశం? ఇప్పటికీ బాధపడింది. సరళంగా చెప్పండి, ప్రౌఢంగా వద్దు. మీ అన్ని ప్రౌఢంగా వస్తున్నాయి, సరళంగా చెప్పండి. మరి నరసింహస్వామి అంటున్నారు పక్కన మరి వచ్చేసింది అనమాట పద్యం. ఇంకొచ్చేసింది, ఇంకేమి చేయడానికి. నరసింహస్వామి వచ్చేసాడు. ఆయన సద్యోవతారం కాబట్టి. ఛందోవ్యాకరణాధిపద్య నియమాచార ప్రభావాంచితానంద ప్రోద్భవ సత్కవిత్వరసపానాసక్త విద్వత్ ప్రజా. అయిపోయింది, రాయగలిగారే? ఛందో వ్యాకరణాధిపద్య నియమాచార ప్రభావాంచిత ఆనంద ప్రోద్భవ సత్కవిత్వరసపానాసక్త విద్వత్ ప్రజా. అద్భుతంగా వచ్చేసింది. ప్రజా సందోహస్తుత పాండితీ గరిమ విశ్వవ్యాప్త కీర్తి ప్రభా బృందిష్టంబుగా. ఛందో వ్యాకరణాధిపద్య నియమాచార ప్రభావాంచిత ఆనంద ప్రోద్భవ సత్కవిత్వ రసపానాసక్త విద్వత్ ప్రజా సందోహస్తుత పాండితీ గరిమ విశ్వవ్యాప్త కీర్తి ప్రభా బృందిష్టంబు శతావధానమును. వారు విన్నోదులేశారు. బృందిష్టంబు వధానమున్ గనుము, బృందిష్టంబ అవధానమున్ గనుము తండ్రి నారసింహ ప్రభు. కాబట్టి విద్వత్ ప్రజలందరూ కూడా పృచ్ఛగాళ్ళంతా వచ్చేసింది. ఛందో వ్యాకరణాధిపద్య నియమాచార ప్రభావాంచిత ఆనంద ప్రోద్భవ సత్కవిత్వరసపానాసక్త విద్వత్ ప్రజా సందోహస్తుత పాండితీ గరిమ విశ్వవ్యాప్త కీర్తి ప్రభా బృందిష్టంబ అవధానమున్ గనుము తండ్రి నారసింహ ప్రభు. ఈ శతావధానంలోనే అత్యుత్తమమైనటువంటి పద్యం అండి. ఇందులో ఏ అనుమానం లేదు. ఉత్తమమైనటువంటి పద్యం వచ్చేసింది దీనికి. మణిమకుటాయమైనటువంటి పద్యరాజాన్ని వెలువరించాడు. అద్భుతం. ఎవరిచ్చారు ఇది? వారు చెన్నై మాతా కోటీశ్వర ఇచ్చితివా ఒక ఘనమైన పద్యరాజమును. ఈవేళ అంతర్వేది నరసింహస్వామిని అక్కడ ఆవిష్కరణ చేయించి శభాష్, చాలా బాగుంది. ఇక ఈ రోజుకి ఆసువుల దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశము లేదని సావకాశంగా చెప్పడమైనది. 25 వర్ణనలు చెప్పడంతో పూర్తి చేస్తాం ఈనాటి కార్యక్రమం. 25 ఆసువులు కూడా రేపే చెప్పడం జరుగుతుంది. 10వ అంశం ఇచ్చిన వారు విశాఖపట్నం వాస్తవ్యులు నండూరి జయలక్ష్మి గారు. వాస్తవ్యులు జై శ్రీమన్నారాయణ. ప్రజా సందో గురు సహస్రావధానులు వరప్రసాద్ గారికి, గురువు గారు బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి, సభాసదులందరికీ నా నమస్సుమాంజలులు. అవధాని శతావధాని భరత్ శర్మకి శుభాశీస్సులు.
గురువుగారితో నాకు పరిచయం అయిన వెంటనే గురువుగారికి మీరు ఇందాక చెప్పినటువంటి పదం ఉంది, తెలుగు పద్య కర్మాగారము, పద్య కవి కర్మాగారం అని. నేను ఆ రోజున నా సౌభాగ్యవశన్న నా నోటి నుంచి వచ్చిన పదము పద్య కవి శిల్పి. గురువు గారిని పద్య కవి శిల్పి అని, ఆయన పేరు మీద పద్యకవి శిల్పి తోపెళ్ళ గ్రూప్ అని ఒక బృందాన్ని మేము అప్పుడు వాట్సాప్లో స్టార్ట్ చేయటం జరిగింది. ఈ అనంత చంద సౌరభం గ్రంథ ఆవిష్కరణ అవన్నీ కూడాను దాని పరిణామ ఫలితంగా తర్వాత వచ్చినటువంటివి. అది ఒక అదృష్టం. ఆయన నిజంగా ఈ రోజుకి అందరికీ ప్రపంచం మొత్తము కూడా గుర్తించేటువంటి విధంగా ఆయన పద్యకవి శిల్పిగా ఈ ఎందరో కవులని శిల్పాలని చెక్కినట్టుగా చెక్కి తయారు చేస్తూ ఉన్నారు. అది అలాగ నిరంతరం జరుగుతూనే ఉంటుంది, జరగాలి, అదే ఆకాంక్ష. ఈరోజు నేను పద్య విషయానికి వర్ణనకి ఇవ్వాల్సినటువంటి అంశం ఏమిటంటే, అలనాడు అలసాని పెద్దన్న గారు తెలుగు పద్యం కవిత్వం ఎలాగ మనోహరంగా ఉండాలి అని తనదైన శైలిలో వర్ణించారు. తరువాత చాలా కాలం తర్వాత మా మామగారు అయినటువంటి కీర్తిశేషులు నండూరు రామకృష్ణమాచార్యుల వారు, ఆయన ఒక కవిత కల్హార మాలిక, అది ఉత్పల మాలిక, ఇది కల్హార మాలిక. ఇందులో ఆయన తనదైన శైలిలో తెలుగు కవిత్వం ఎంత మనోహరంగా ఉండాలో వర్ణించారు. ఆయన కంటే 3 తరాల తర్వాత ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ ఎన్నో గొప్ప గొప్ప పద్యాలతో అలరిస్తూ ఉన్నటువంటి భరత్ శర్మ అవధాని తనదైనటువంటి శైలిలో తెలుగు భాష సౌందర్యం ఎలా ఉండాలి, తెలుగు మనం చెప్పేటువంటి కవిత్వం అనేది నాకు ఇష్టమైనటువంటిది. మత్త కోకిలైనా ఉత్పలమాలిక అయినా ఉత్పలమాల అయినా పర్వాలేదు, మాకు వర్ణన మాత్రం చక్కగా చిక్కటి పద్యాన్ని అందించాలని కోరుకుంటున్నాం. తెలుగు భాషపై మత్త కోకిల కానీ ఉత్పలమాల కానీ ఒక పద్యం కావాలి. తెలుగు పద్యం యొక్క సౌందర్యం, అంతే కదండి. తెలుగు భాష తెలుగు పద్యం హృద్యం. మత్త కోకిల అన్నారుగా, మత్త కోకిల కానీ ఉత్పలమాల కానీ, మత్త కోకిల కానీ ఉత్పలమాల కానీ, ఐదరార్. నిండు చంద్రుని వెల్గులి నెడి నింగి హంగుల తీరుగా. మత్త కోకిల. మళ్ళేనండి. నిండు చంద్రుని వెల్గులి నెడి నింగి హంగుల తీరుగా. నిండు చంద్రుని వెల్గులీనెడి నింగి హంగుల తీరుగా. నిండు చంద్రుని వెల్గులీనెడి నింగి హంగుల తీరుగా. నిండు చంద్రుని వెల్గులీనెడి నింగి హంగుల తీరుగా.
నిండుగా తిలకమ్ము పెట్టిన నిండుగా తిలకమ్ము పెట్టిన నీరజాక్షి ముఖంబుగా. బాగుంది మంచి పోలిక. నిండుగా తిలకమ్ము పెట్టిన తిలకమ్ము దిద్దిన అందాం. నిండుగా తిలకమ్ము దిద్దిన నీరజాక్షి ముఖమ్ముగా. చాలా హాయిగా వచ్చింది, మంచి పోలిక. నిండు చంద్రుని వెల్గులీ నెడి నింగి హంగుల తీరుగా. నిండుగా తిలకంబు దిద్దిన నీరజాక్షి ముఖంబుగా. పండు మామిడి సద్రసంబుల పాకమూరిన ఎట్లుగా. మరే బాగున్నా. పండు మామిడి సద్రసంబుల పాకమూరిన ఎట్లుగా. పండితాళి మనంబులట్లుగా. బాగుంది. సన్మనుష్య మనోయథ పండితాళి మనంబులట్లుగా. పద్యమొప్పవలెన్ గదా. చాలా బాగుంది. పండితాళి మనంబులట్లుగా పద్యమొప్పవలెన్ గదా. తీయ మామిడి పండులో రసం ఊరితే ఎట్లా ఉంటుందో అలా ఉండాలి పద్యం అంటే. ఏదో చెప్పేయడం కాదు. చందమామ వెలుగు ఎలా ఉంటుందో అలా ఉండాలి పద్యం అంటే. నిండుగా బొట్టు పెట్టుకున్నప్పుడు అందమైన స్త్రీ యొక్క ముఖం ఎలా ఉంటుందో పద్యం అట్లా ఉండాలి. చాలా బాగా వచ్చింది. ఒకసారి 4 పదాలు. నిండు చంద్రుని వెల్గులీ నెడి నింగి హంగుల తీరుగా. నిండుగా తిలకంబు దిద్దిన నీరజాక్షి ముఖంబుగా. పండు మామిడి సద్రసంబుల పాకమూరిన ఎట్లుగా. పండితాళి మనంబులట్లుగా పద్యమొప్పవలెన్ గదా. అదే ఏమ్మా మెత్తకోకిల మీరు గోరిందే వచ్చింది ఏమండి. తర్వాత మీరు 10 కదా. 11 నేటి శ్రీదేవి గారు, హైదరాబాద్. సభాయ నమః. గురువుగారికి ప్రణామములు. అవధాన సరస్వతికి నమస్కారములు. నా వర్ణనాంశం ఆంజనేయుడు సముద్రలంఘనం చేసినప్పుడు మహావృక్షాలన్నీ పైకెగిరి వీడ్కోలు చెప్పాయట. ఆ దృశ్యాన్ని మీ స్వేచ్ఛాఛందంలో వర్ణించి. బాగుంది. సైన్యాయవ మహీపతిం సబంధుమివ బాంధవాన్. సైన్యాయవ మహీపతిం అంటాడు అక్కడ సుందరకాండలో. చాలామంది హనుమంతుడు కొండ మించి ఎగురుతున్నాడు సముద్రం మీదకి. ఆ కొండ మీద ఉన్న చెట్లన్నీ కూడా అతని నుంచి పుట్టిన తొడల నుండి పుట్టిన గాలి వేగానికి చెట్టు ఊడిపోయి అతనితో కూడా ప్రయాణించాయి. బరువైన చెట్లు ఏవో ముందు సముద్రంలో పడిపోయాయి. కొంత దూరం వెళ్ళి తేలిగ్గా ఉన్న చెట్లు ఇంకాస్త దూరం వెళ్ళి మొత్తం మీద కూడా సముద్రంలో పడిపోయాయి. అది ఆ సన్నివేశాన్ని వర్ణించబట్టున్నారు. అది వాల్మీకి అసలు అద్భుతమైన పోలిక. రాజును అనుసరిస్తున్న సైనికుల్లాగా కొన్ని చెట్లు ఉన్నాయట, బంధువుని సాగనంపుతున్న బంధువుల్లాగా కొన్ని చెట్లు ఉన్నాయట. అంటే రాజుని సాగనంపే సైనికులు అది డ్యూటీ మైండ్, బంధువుని సాగనంపుతున్న బంధువులు అది విడిచిపెట్టలేక వెళ్ళడం, అక్కడ అనురాగం అనమాట. అంటే బరువైన ముందు నీటిలో పడిపోయినవి సైనికులు లాంటివి, విడిచిపెట్టలేక ఇంకా ఎక్కువ దూరం వెళ్ళేవి బంధువులు సాగనంపుతున్న బంధువులు లాంటి అంటే తేలికైన చెట్లు అని. చాలా తమాషా పోలిక వాల్మీకి మహర్షి అక్కడ చేశాడు. ఆ సన్నివేశాన్ని గుర్తుకు తీసుకొచ్చారు. లంఘింపగ సంద్రము
తరు సంఘంబులు నింగికెగసి. ప్రాస్తుడిని ఎలా తీసుకున్నాడు ఆయన? లంఘింపగ సంద్రము తరు సంఘము, లంఘింపగ సంద్రము తరు సంఘంబులు నింగికెగసి. అది తరు సంఘంబులు నింగికెగసి, లంఘింపగ సంద్రము తరు సంఘంబులు నింగికెగసి. సాదరమతితో సాదరమతితో సంఘీభావము తెలుపు. సంఘీభావము తెలుపుతానేంటి? తెలుపుతానేంటి? సంఘీభావముగ సుమ సంఘంబుల దీవెనలుగా. సంఘీభావంబుల సుమ సంఘంబుల దీవె, ఇది అదనంగా అందులో లేనిది. అంటే చెట్లు పెడుతూ ఎగురుతున్నాయంటే పువ్వులు రాలుతాయిగా, అప్పుడు సుమ సంఘములు కూడా అక్కడ సంఘీభావం తెలుపుతున్నట్టుగా ఉంది. సుమ సంఘంబులు దీవెనలు కానీ పుష్పవృష్టి. తరువులేమో సంఘీభావం తెలుపుతున్నాయి, పడుతున్న పువ్వులేమో పుష్పవృష్టి ఆశిస్తుల్లాగా ఉన్నాయన్నమాట. బాగుంది. సుమ సంఘంబులు దీవెనలుగా. సుమ సంఘంబులు దీవెనలుగా. ఇలా అందామండి. సుమ సంఘంబులు కపివరుని ప్రశంసల గురిసెన్. సుమ సంఘంబులు కపివరుని ప్రశంసల గురిసెన్. చాలా 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 హాయిగా వచ్చిందండి. వాల్మీకి చెప్పిన దానికంటే ఇంకా అదనంగా తగిలించి పువ్వును కూడా తీసుకొచ్చాడు. అక్కడ చెట్లు చెప్పాడు ఆయన, ఈయన ఆ పువ్వును కూడా చెప్పాడు. మరి చెట్లు ఎగురుతూ ఉంటే పువ్వులు రాలవా ఏంటి? అందుకని అదనపు సౌందర్యాన్ని తీసుకొచ్చారు. బాగుందండి, ఒకసారి అనేయండి. లంఘింపగ సంద్రము తరు సంఘంబులు నింగికెగసి. సాదరమతితో సంఘీభావముగ సుమ సంఘంబుల కపివరుని ప్రశంసల గురిసెన్. శభాష్ శభాష్ శభాష్. ఏమండి, తర్వాత 12వ అంశాన్ని ఇస్తున్న వారు విశాఖపట్నం నుంచి పేరి భార్గవి. పేరి రవికుమార్ గారు మీకు ఏమవుతారు? పేరి రవికుమార్ గారు సంబంధం లేదా? సరే, ఓకే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతా పితృభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు. నా పేరు పేరి భార్గవండి. కడిమెళ్ళ గురు సహస్రావధాని గారికి నమస్కారాలు. భరత శర్మకి శుభాశీస్సులు తెలుపుతూ, పతి ప్రాణాల కోసం యముని వెంట వెళుతున్నటువంటి సావిత్రి ఏ విధంగా ప్రార్థన చేసిందో దాన్ని వర్ణించండి. అది నీ పతి ప్రాణంబు దక్క అని మీకు నచ్చిన వృత్తంలో చెప్పండి. నిజంగానండి, వాళ్ళు నిజంగా మరి మహానటులు అందుకే అయ్యారు. ఆ సినిమాలో యమధర్మరాజుగా నటించినటువంటి అదే ఎన్టీ రామారావు నిజంగా యమధర్మరాజు సంబంధించిన ఒక సినిమాలో నటించాడు. అది సినిమా ఏదో అందులో కాదు, హాస్యంగా నిజంగా యమధర్మరాజుగా నటించినప్పుడు ఇది సావిత్రి సినిమా ఏదో, అందులో చాలా గంభీరంగా నటిస్తాడు. ఇందులో హాస్యము, అందులో చాలా గంభీరం. ఒకే పాత్ర 2 సినిమాలు 2 రకాలుగా నటించాడండి ఆయన. ఆ డైలాగ్స్ కూడా 2 రకాలుగా రాశారు. అదేనమాట వైవిధ్యం అంటే. వారు ఉరికే గొప్ప వాళ్ళు కాల. ఇందుకే నిజంగా ఎంత బాగుంటుంది. అది నీ పతి ప్రాణంబు దక్క. ఇప్పుడు ఒకసారి చెప్పండి, మరి మీ కోరిక ఏంటి? సతీ సావిత్రి ఎలా ప్రార్థించింది? అంతే, అదే. పోవుచున్నావా యమ ధర్మరాజా. అది ఎవరో కనకం ఎవరో పాడండి. ఆ పాట కూడా గొంతు కూడా వెరైటీగా ఉంటుంది. ధర్మరాజైన నీకిది ధర్మమౌనే. అంతే, ధర్మరాజైన నీకిది ధర్మమౌనే. సరవి సమవర్తి నీకిది సమమయౌనే. అదే సమవర్తి. సరవి సమవర్తి నీకిది సమమయౌనే. సరవి సమవర్తి నీకిది సమమయౌనే. సమవర్తి అయినప్పుడు ఇది సమంగా చేయట్లేదు, నువ్వు అసమంగా చేస్తున్నావు. అందుకని సరవి సమవర్తి అయినని సమవర్తి నీకిది సమయమౌనే సమమయౌనే.
శమన విఖ్యాత నాకుపశమనమిడవే. శమన విఖ్యాత, శమనుడు అని పేరు తెచ్చుకున్నవాడా నాకు ఉపశమనమిడవే. చాలా బాగుంది. నీకు పేరే శమనుడు కదా, నాకు ఉపశమనం వా. శమన విఖ్యాత నాకు ఉపశమనమిడవే. చాలా అందంగా వచ్చింది. శమన విఖ్యాత నాకు ఉపశమనమిడవే. ఇంకోటి ఉందా? 4వ పదం. శమన విఖ్యాత నాకుపశమనమిడవే. పాశధర నా పతి ప్రాణ పాశమిడవే. పాశధర నా పతి ప్రాణ పాశమిడవే. నా పతి ప్రాణాన్ని బంధించిన పాశం ఉంది కదా, ఆ పాశం నాకే నేనే విప్పుకుంటాను, నువ్వు విప్పటక్కర్లేదు. అది నేను విప్పేసుకుంటా, ఆ తాడు నాకు ఇచ్చేది. పాశధర నా పతి ప్రేమ పాశమిడవే. బాగుంది బాగుంది, ఇది ఇంకా బాగుంది. పాశధర నా పతి ప్రేమ పాశమిడవే. చాలా చాలా హాయిగా ఉంది. ఏమండి పేరువారు. తర్వాత 13వ అంశం ఇస్తున్నవారు భద్రిరాజు రమణరావు గారు, హైదరాబాద్ నుండి. శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్సులు. గురు సహస్రావధాని కడిమెళ్ళ వరప్రసాద్ గురువు గారికి నమస్సులు. సరస్వతీ స్వరూపులు అవధాన బాలభాస్కరులు ఉప్పలదడియం వారికి శుభాభినందనలు. నా వర్ణన: అవధాని గారే ఒక దివ్య ప్రభాశోభల అలరారు పరవరాక్యునిగా భావించి శారద కృపా కటాక్షమనడి లేపనము ధరించి హిమాలయ దివ్య ప్రదేశమున కరిగి అచ్చటి హిమసానువుల సౌందర్య సోయగములను త్రుళ్ళెడి జలపాతముల సొబగును అచ్చటి ప్రకృతిని తమదైన శైలిలో 76 అక్షరాల 4 పాదాలలో వర్ణించాలని ప్రార్థిస్తున్నాను. అదేంటిది 76 అక్షరాలు 4 పదాలండి? శార్దూలమేమో, శార్దూలం 19:4. అదే 4 9 36 76 76 అక్షరాల 4 పాదాలు. మళ్ళీ ఇలా కూడా అడగాల? మళ్ళీ ఇలాంటి పరీక్షలు కూడా ఉంటాయా? పాదానికి 19 అక్షరాలు ఉంటాయి కాబట్టి 4 19 76 కాబట్టి 76 అక్షరాలని 4 పాదాల్లో పెట్టి వర్ణించమని చెప్తున్నారు అన్నమాట. సరే బాగుంది. ఎందుకేంటి? అట జన్నగంచె భూమిసురుడు అంబర చుంబి శిరస్సరఝరీ పటల ముహుర్ముహుర్లుట రభంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిఫుల్ల కళాపకళాపిజాలమున్ గటక జరత్కరేడు కరకంపిత అని పెద్దల గారు ఆయన శైలిలో చెప్పారు. అయ్యా మీరు మీ శైలిలో ఎలా చెప్తారో చెప్పండి, అది వారి కోరిక. పెద్దను అలా చెప్పండి, భరతను అలా చెప్తారో చూడాలి. ఇప్పుడు అలా కంపారిజన్లో కుదరాలండి. ఒక పద్యము ఒక కవిని బాగా ప్రసిద్ధిని పొందేసిన తర్వాత నిజంగానే అంతకన్నా గొప్పగా చెప్పినా కూడా నచ్చదు మనకి. అంటే ఒకటి 100 సార్లు వినేసి ఉన్న మీదట ఘంటసాల ఒక పాట పాడాక అదే పాట ఆయన కంటే 100 రెట్లు అందంగా పాడినా మనకు నచ్చదు. ఎందుకని ఈ పాట ముందు విని ఉన్నాం కనుక. నాగేశ్వరరావు దేవదాస్ సినిమా చూస్తున్న తర్వాత అంతకన్నా గొప్పగానే తీసి ఉండొచ్చు కృష్ణ, మనకి నచ్చదు. ఎందుకంటే ముందు అది చూసేస్తాం కనుక. ఎప్పుడు ముందు మన హృదయంలో ఏది పడుతుందో అదే మనకు నచ్చుతుంది. ఆ తర్వాత అంతకన్నా గొప్పదైనా అది నచ్చదు. ఇది మానవ మనస్తత్వ విధానం అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ పద్ధతిలో చెప్పడం పెద్దన్న గారు అలా చెప్పారు, అదొద్దు. ఆ హిమాలయ సౌందర్యం మీద భరతన్న గారు మీకు తోచినట్టు వారికి తోచినట్టు చెప్తారంతే. కాంచన్ విప్రుడు, అది సంగతి. అటననిగంచె భూమిసురుడు కాంచన్ విప్రుడు, అది కరెక్ట్, బాగా కాంచన్ వైష్ణవుడు. అక్కడ వైష్ణవుడు అన్న విప్రుడే కదా. అలాగే కాంచన్ విప్రుడు, కాంచన్ విప్రుడు
నిర్ఝరీ జలమహర్ఘక్షోణిభృత్కందరా ప్రాంచన్మత్త కరీంద్ర బృంద నివస. రాస్తారా బాబు? రాసుకునేలా చెప్పండి కొంచెం. కాంచన్ విప్రుడు నిర్ఝరీ జలమహర్ఘ క్షోణిభృత్కందరా. నిర్ఝరీభృత మహార్ఘక్షోణిభృత్కందరా. మహార్ఘక్షోణిభృత్ అంటే పర్వతం. కందర అంటే గుహలు. మహార్ఘక్షోణిభృత్కందరా. ప్రాంచత్ రెండో పాదం. ప్రాంచత్ మత్త కరీంద్ర బృంద. ప్రాంచన్మత్త కరీంద్ర బృంద అన్నసుకు సంధి. ప్రాంచన్మత్త కరీంద్ర బృంద. ఇలా ప్రాంచన్మత్త కరీంద్ర. ప్రాంచన్మత్త కరీంద్ర ఘట్టిత శిలా పాషాణ ఖండ ప్రభా. ప్రాంచన్మత్త కరీంద్ర ఘట్టిత శిలా పాషాణ. ఘట్టిత శిలా పాషాణ. పాషాణ ఖండ ప్రభా. శిలా పాషాణ ఖండ ప్రభా. ఎన్ని పదాలు ఇక్కడికి? పాదాలు ఎన్ని అయ్యాయి? 2. ఇంకా 2 ఉన్నాయి. కాంచన్ విప్రుడు నిర్ఝరీభృత మహార్ఘక్షోణిభృత్కందరా ప్రాంచన్మత్త కరీంద్ర ఘట్టిత శిలాఖాషాణ పాషాణ ఖండ ప్రభా. పాషాణ ఖండ ప్రభా. సంచారోచిత. పాషాణ ఖండ ప్రభా సంచారోచిత. సంచారోచిత. సంచారోచిత ధూళి ధూసరిత. పాషాణఖండ ప్రభా సంచారోచిత ధూళి ధూసరిత. సంచారోచిత ధూళి ధూసరిత. సంచారోచిత ధూళి ధూసర దశాశా దృష్టి మార్గంబులన్. ధూసరానా? ధూళి ధూసర దశ ఆశ. పరిదిక్కులు. సంచారోచిత ధూళి అంటే ఏనుగులు తవ్వేస్తున్నాయి అక్కడ మొత్తం ఉంటాను, దానివల్ల ధూళి వచ్చేస్తుంది, అది పరిదిక్కులు కమ్మేస్తోంది. సంచారోచిత ధూళి ధూసర దశాశా దృష్టి మార్గంబులన్. దశాశా దృష్టి మార్గంబులన్. పరిదిక్కుల ఎటు చూసినా ఏనుగుల చేత రేపబడుతున్నటువంటి దుమ్ము ధూళి ఎంత నిండిపోయిందనమాట. మామూలుగా సహజంగా గుర్రాల యొక్క గిట్టల తాకిడికి దుమ్ములేస్తుంది, కానీ ఇక్కడ ఏనుగులు వాటి తొండాలతో అన్నీ లేపేస్తూ ఉంటే, పర్వతాల మొక్కల కింద కొట్టేస్తూ ఉంటే అక్కడ రాళ్ళని అక్కడ దుమ్ములేస్తోంది, అది పరిదిక్కులో నిండిపోయింది. అంతేనా? ఆశ అంటే దిక్కు అని అర్థం. మామూలుగా మనకి ఆ కోరిక అని అర్థం కాకుండా దిక్కు అనేటువంటి అర్థం కూడా ఉంది. దశాశ పరిదిక్కులు అంటే కింద పైన కూడా కలిపితే 4 దిక్కులు 4 విదిక్కులు కింద పైన మొత్తం 10 దిక్కులు. ధూళి ధూసర దశాశ. దశాశ దృష్టి మార్గంబు.
మార్గంబులన్నని కాకుండా దశాశ దర్శనాభీలమున్ అందామండి. దశాశ దర్శనాభీలమున్. దశాశ దర్శనాభి చూడడానికే భయంకరంగా ఉందన్నమాట. దశ పరిదిక్కుల్లో ఎటు చూసినా భయంకరంగానే ఉంది. దశాశ దర్శనాభీలమున్ ఇలా అందామండి. ఒక్క మార్పు. దశాశ దర్శనాభాసమున్, ఆభాసం కలుగుతోంది. దశాశ దర్శనాభాసమున్. దర్శనం జరగడం లేదా? దర్శనాభాసం అంటే దర్శనం జరగడం లేదని అర్థం. అదే ధూళి ధూసరం చేత అంచేత దశాశ దర్శనాభాసం. దర్శనం చూడాలనిపిస్తోంది కానీ చూద్దాం అంటే కనబట్టలేదు. కనబట్టలేదంటే లేదా అంటే ఉంది, ఉంది కానీ కనబట్టలేదు. అందుకని దర్శనం జరుగుతోందంటే జరగట్లేదు. కాబట్టి దర్శన ఆభాస అన్నమాట. అది దశాశ దర్శనాభాస మున్న ఇన్న ఆభాసమున్. దశాశ దర్శనాభాసమున్ ఆభాస. ఇంకొక పాదమా? అవునండి. చెంచద్దేవతరు ప్రకాండ రుచిర శ్వాసము కైలాసమున్. చెంచద్దేవతరు ప్రకాండ దేవతరువా? దేవతరు చెంచద్దేవతరు ప్రకాండ రుచిర శ్వాసము కైలాసమున్. చెంచద్దేవతరు ప్రకాండ రుచిర శ్వాసము కైలాసమున్ కాంచన్ విప్రుడు. చాలా అద్భుతంగా వచ్చిందండి. ఈ శతావధానం మొత్తం మీద ప్రౌఢ పరిపాకంతో వచ్చినటువంటి పద్యం ఏది అంటే ఇదే పద్యము. చాలా అద్భుతంగా వచ్చింది. చాలా బాగుంది. విప్రుడు నిర్ఝరీభృత మహార్ఘక్షోణి భృత్కందరా ప్రాంచన్మత్త కరీంద్ర ఘట్టిత శిలా పాషాణ ఖండ ప్రభా సంచారోచిత ధూళి ధూసర దశాశా దర్శనాభాసమున్. చంచద్దేవతరు ప్రకాండ రుచిర శ్వాసము కైలాసమున్. శభాష్ శభాష్ శభాష్. అద్భుతంగా వచ్చింది పద్యం మాత్రం. ఆయన తీసుకున్న జలపాతాలను ఈయన తీసుకున్నారు, ఆయన తీసుకున్న ఏనుగులను ఈయన తీసుకున్నారు. అదనంగా అక్కడేమో ఏనుగులు మధ్య వృక్షాలను లాగుతూ ఉంటే ఇది ఏకంగా పర్వతాలను బదలగొట్టేస్తుంది, రాళ్ళ బదలగొట్టేస్తుంది, దుమ్ము రేపేస్తున్నాయి. ఎక్కడ చూడడానికి కూడా వీలుగా లేకపోయింది. ఈ పరిస్థితుల్లో మరి ఆ మయూరము పురి విప్పి నాట్యం చేసిన ఉపయోగం లేదు కాబట్టి దాన్ని తీసేశారనమాట. ఇంకది ఈ భయంకర సన్నివేశంలో ఆ సరస సన్నివేశం కుదరదు అక్కడ. ఈయన ఇలా పెద్దనగారు అలా చూశాడు, ఈయన ఇలా చూశాడు అంతే. పెద్దనగారు అలా చూసి తీరాలి, ఎందుకంటే అక్కడ వరువుని అక్కడ ప్రణయం పుట్టాలి. ఇక్కడ ఈయనకే ప్రణయం పుట్టక్కర్లా, మళ్ళీ అనవసరం ఇప్పుడు మళ్ళీ ప్రళయంలోకి మారుతుంది. అందుకని భయంకరంగా ఏం చూపించాడు అనమాట. అది అది సరస సన్నివేశం, అది ప్రణయ సన్నివేశము, ఇది ప్రళయ సన్నివేశము. అది సంగతి బాగుంది చక్కగా. ఇప్పుడు అమ్మ ఇప్పుడు ఎన్నోది? మీరు ఎన్నోవారు? 14 మాచవోలు నాగలక్ష్మి గారు, హైదరాబాద్. సభకు నమస్కారం అండి. కడిమెళ్ళ వారికి ప్రణామములు. చిరంజీవి భరత్ శర్మకు శుభాశీస్సులు. భరత్ శర్మ తిరుపతి వాసులు, స్వామివారు కూడా తిరుమల వాసులు. అందుకని భరత్ శర్మ తిరుపతి వాసులు, స్వామివారు తిరుమల వాసులు. అందుకని ఆ కొండలరాయుడిని గురించే అడుగుదామని చెప్పేసి. భక్తులు స్వామివారి దర్శనానికి ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి వస్తారండి. ఒక భక్తుడు దూరం నుంచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ
ఆయనకు కలిగే మానసిక స్థితిని వర్ణించండి. అంటే భక్తి పారవస్యం ఎలా కలుగుతుంది? ఏడుకొండల వాడిని స్వయంగా దగ్గరికి వెళ్ళి దర్శిస్తున్నప్పుడు ఆ భక్తునికి కలిగేటువంటి పారవశ్యం, భక్తి పారవస్యం. అది గట్టిగా ఒక నిమిషం కూడా చూడనివ్వరు, గంటల క్యూలో ఉంటాడు, ఇద్దరు నిమిషం చూడనివ్వరు, జబ్బట్టుకు లాగేస్తారు. మరి మామూలుగా ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఏకాదశి రోజు అయినా వీడివేం పట్టించుకోడు, అలాగా దేవుళ్ళో లీనమైపోతాడు, పరవశించిపోతూ ఉంటాడు. ఆ భక్తుని యొక్క మానసిక స్థితి. శ్రీకమలా మనోహరుడు అశేష జనస్తుత వైభవుండు భూలోక సురద్రుమంబు సువిలోకన నాశిత పాప సంచయుండు. బాగుంది. చూడడం చేతే పాపాలని పోగొట్టేస్తట. సువిలోకన నాశిత పాప సంచయుండు. మొత్తం పాప సముదాయం అంతా ఆయన చూపుతోటే పోతుంది. శ్రీకమలా మనోహరుడు అశేష జనస్తుత వైభవుండు భూలోక సురద్రుమంబు సువిలోకన నాశిత పాప సంచయుండాకలితాఖిలాగమ విహారుడు. ఆకలితాఖిలాగమ విహారుడు. ఆకలిత అఖిల ఆగమ విహారుడు. బాగుంది. ఆకలిత అఖిలాగమ విహారుడు దివ్య కృపా ప్రసారుడు. ఆకలితాఖిలాగమ విహారుడు దివ్య కృపా ప్రసారుడు అర్చాకృతి వెంకటాద్రిపతి. అర్చాకృతి వెంకటాద్రిపతి. అర్చాకృతి వెంకటాద్రిపతి. ఆశ్రితు నన్నును చూచి ప్రోచుతన్. ఆశ్రితు నన్నును చూచి ప్రోచుతన్. హాయిగా వచ్చేసింది. శ్రీకమలా మనోహరుడశేష జనస్తుత వైభవుండు భూలోక సురద్రుమంబు సువిలోకన నాశిత పాప సంచయుండాకలితాఖిలాగమ విహారుడు దివ్య కృపా ప్రసారుడర్చాకృతి వెంకటాద్రిపతి. ఆశ్రితు నన్నును చూచి ప్రోచుతన్. ఇంకా ఇప్పటితో 14 వర్ణనలు అయ్యాయి. ఇప్పుడు 15వ వర్ణన అడగబోతున్నాం. ఇది ఈ రోజుకి చిట్ట చివరి వర్ణన. మిగిలినటువంటి 10 వర్ణనలు రేపు తీసుకోవడం జరుగుతుంది. అలాగే 25 ఆసువులు కూడా రేపే తీసుకోవడం జరుగుతుంది. 9 అయింది కనుక ఈరోజు ఈ వర్ణన 15వ వర్ణనతోటి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉన్నాము. అయ్యా తోపిల్లవారు సరే కదా, సభాధ్యక్షులు మీరు సరే కదా, సరే. 15వ అంశం ఇస్తున్నవారు హైదరాబాద్ వాస్తవ్యులు మాల్యవంతం లక్ష్మీశేషు గారు. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. అందరికీ మిమ్మల్ని నమస్కారం. కూర్చోబెట్టాం అనుకోకండి, రేపు మళ్ళీ కూర్చోబెట్టాల్సి వస్తుంది. అదే అమ్మా చెప్పండి, అడగండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారము. మా గురువులు శ్రీ గట్టి కృష్ణమూర్తి గారికి, శ్రీ తోపెళ్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి నమస్సులు. శ్రీ గురు సహస్రావధాని గారికి పాదాభివందనములు. భరత్ శర్మకు శుభాభినందనలు. ఈరోజు నేను అడగబోయే వర్ణనాంశము అలరు చెంచలమైన ఆత్మలందుండ అలవాటు చేసెని ఉయ్యాల. ఆ ఏడుకొండలవాడి డోలోత్సవ సమయంలో స్వామి రెప్పపాటు కాలము నుండి ఆయన నేత్రముల నుండి ఒక కాంతిపుంజము భక్తుల మీద వెల్లివిరుస్తారట. ఆ కాంతిపుంజాన్ని వర్ణించమని మీ స్వేచ్ఛాచంద. ఉయ్యాల ఊపుతున్నప్పుడు స్వామి ఆనందంతో ఒక్కసారి అలా కళ్ళు తెరిచి ఒక కాంతి పుంజాన్ని బయటికి వదులుతాడు. అదిగో స్వామివారి కళ్ళల్లోంచి వచ్చేటువంటి కాంతిని వర్ణించాలి. శ్రీరామ్. ఉయ్యాలనూగు నీ కనులొయ్యారము. ఉయ్యాలూగు నీ కనులొయ్యారము. ఉయ్యాలూగు నీ కనులొయ్యారము. ఒయ్యారము నిండి తళుకులొప్పుచునుండన్. ఒయ్యారము నిండి తళుకులొప్పుచునుండన్. ఒయ్యారము నిండి తళుకులొప్పుచునుండెన్. ఉయ్యాలూగు నీ కనులు. ఒయ్యారము నిండి తళుకులొప్పుచునుండెన్. ఉండన్నా
వెయ్యేల మాదు పాపములయ్యారే మాయమయ్యే. వెయ్యేల మాదు పాపములయ్యారే మాయమయ్యే. అయ్యారే మాయమయ్యే హరిగోవింద. బాగుంది బాగుంది. మంగళాంతంగా పూర్తయింది. అయ్యారే మాయమయ్య హరి గోవింద. ఒకసారి 4 పదాలు. ఉయ్యాలలుగు నీ కనులొయ్యారము నిండి తళుకులొత్తుచునుండన్. ఇంకా బాగుంది. తళుకులొత్తుచునుండన్ వెయ్యేల మాదు పాపములయ్యారే మాయమయ్యే హరి గోవింద. పలుకగలిగిన ఎంతలో పలికినాము, సమయమున్నంతలో చెప్పజాలినాము. తృప్తి పడినారో మీర సంతృప్తి పడిరో, సెలవు సంగిన పోయి వచ్చదము రేపు, సెలవు సంగిన పోయి వచ్చదము రేపు. ధన్యవాదాలు ధన్యవాదాలు మీకు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. విధంగా అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. టిఫిన్లు అవి కూడా ఇక్కడ ఉంటాయి, వర్రీ పడద్దు.